చంటుడు ఎక్కడ? పొలంలో కొట్టుకున్నాడానికి అడవిలోకి వెళ్ళాడు. హంతకుడు చంటుడు చంపబోతున్నాడు. ఇన్నాళ్ళు మన కళ్ళు కప్పుతున్న హంతకుడు ఎవరో తెలుసా? మీ అంకుల్. అమ్మాయి, హంతకుడు చంటుడు చంపుతున్నాడు. నువ్వు వెళ్ళు. చూసే వాళ్ల కళ్ళకి ఎర్రిబాగులల్లా కనిపిస్తూ ఒక స్త్రీ దారుణమైన చావుకి కారకుల్లో 4వ వాడివైన నిన్ను చంపకుండా వదలను. సుమతిని పులి చంపలేదన్న విషయం నాకెలా తెలిసిందనుకుంటున్నావా? సుమతి శవం చూడటం కోసం వచ్చిన నాకు బండి సూరన్న తాగిన మైకంలో తనకు నిజం చెప్పినట్టు రైల్వే స్టేషన్ మాస్టర్ చెప్పాడు. అప్పటి నుంచి ఇక్కడే ఉండిపోయి వాళ్ల కోసం అన్వేషించాను. హేమని రప్పించి అడవిలో స్వేచ్ఛగా తిరిగేలా చేశాను. ధైర్యమైన హేమని ముసుగులో చేర్చాలని చూసిన ప్రతి ఒక్కడిని ఒంటరిగా పట్టుకుని చంపుతూ వచ్చాను. ఇప్పుడు నీ అంతు చూడందే వదలను. రక్త
నేనే బాబు గారు, నేనే. కానీ రివాల్వర్ గురి పెట్టింది వీళ్ళని చంపాలని కాదు బాబు. ఈ రోజుతో పగ చల్లారిపోయిన నేను ఎవరికి పట్టుబడకుండా ఈ ఊబిలో కూరుకుపోయి నన్ను నేనే చంపుకోవాలని బాబు. సుమతి నా చెల్లెలు బాబు. దాన్ని చంపినందుకు కాదు బాబు ఈ నా పగ. క్రూర మృగాలు విష సర్పాలు సంచరించే ఈ అడవిలో నా చెల్లెలు ఒంటరిగా తిరిగినా ఏనాడు అవి దాన్ని ఏమీ చేయలేదు. కానీ కొందరు మనుషులు మాత్రం మృగాల కంటే రాక్షసంగా, సర్పాల కంటే క్రూరంగా దాన్ని చిత్రవధ చేసి దాని శవంతో కామం తీర్చుకొని అమాయకమైన మృగం చంపిందని చెప్పి తప్పించుకున్నారు. విచక్షణ జ్ఞానం లేని మృగం కన్నా క్రూరంగా మనిషి మారకూడదు. అలా మారిన నాడు ఆ మనిషిని బతకనివ్వకూడదు. వాళ్ళని వెంటాడి వేటాడి మరీ చంపాలి. నేను చేసిన పని అదే బాబు. అనుకున్నది సాధించానని తృప్తి ఉంది. దేవుడి లాంటి మీ చేతిలో మరణిస్తున్నానని ఆనందం ఉంది. ఈ జన్మకి ఈ ముగింపు చాలు బాబు. రావు గారు, అంతకుని ఆఖరి నిమిషంలో మీరు ఎలా పట్టుకోగలిగారు? అనుకోకుండా ఆ రోజు మా పాత సామాన్ల గదిలోకి వెళితే నల్ల బూట్లు, హంటింగ్ డ్రెస్సులు హంతకుడు వాడుతున్నట్టు తెలిసి అడవిలోకి పరిగెత్తాడు. అప్పుడప్పుడు మీరు ప్రవర్తించే తీరు హంతకుడు మీరేనా అన్నట్టుండేదని ఇన్స్పెక్టర్ అమర్ చెప్పారు. అందుకు కారణం హేమతో హత్యలు, చావులు అంటూ చర్చలు చేసి ఆమె పనికి ఆటంకం కలిగిస్తున్నాడని నాలో నేను పడే చికాకు అతనికి అలా అనిపించి ఉండొచ్చు సార్. తెలుగు 1